మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచాను కూడా మాట్లాడాడు. ఇది ప్రధానమంత్రి స్థాయికి తగని పని. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు? అందరూ వాచ్ చేశారున్నారు. ఇక్కడ అందరూ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుజరాత్ లో జరిగిన సంఘటన, గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు, ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. చాయ్ వాలా అంటాడు. ఆయన సూటు బూట్లు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బూట్లు. ఈ రోజు కూడా అన్నాడు, మా అబ్బాయిని గురించి ఆయన మాట్లాడాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన. ఏం తమ్ముళ్ళు, ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో. లోకేష్ మా అబ్బాయి, మీకు అబ్బాయిలు లేరు, నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు. ఈ రోజు ఆయనకు భార్య ఉంది, ఆ విషయం మీకు తెలుసా? నేను అడుగుతున్నా, మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదా బేన్ ఆయన భార్య ఉంది. నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోదా బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఆవిడని దూరంగా పెట్టి మీరు మాట్లాడరే? విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు. నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా.